అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్దశి తిథి రోజున సంకటహర చతుర్దశిని నిర్వహిస్తారు. దీనినే సంకటహరి చతుర్దశి లేదా సంకష్ట చతుర్థి అని కూడా అంటారు. ఈ పవిత్రమైన రోజున విఘ్నాలు తొలగించే గణనాథుడిని నిండు మనసుతో పూజిస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయని గణపతి పురాణం పేర్కొనింది. ఇదిలా ఉంటే చైత్రమాసంలో ఏప్రిల్ 16వ తేదీన బుధవారం రోజు సంకటహర చతుర్దశి వస్తుంది. మరి ఈ రోజు గణపతిని ఏ విధంగా పూజ చేయాలి, ఎలాంటి విధి విధానాలు పాటిస్తే ఏడాదంతా సమస్యలు శుభాలు చేకూరుతాయి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వినాయకుడికి అత్యంత ప్రీతిపరమైన వాటిలలో అలాంటి తిథులలో ప్రధానమైనది చవితి. అలాగే బుధవారం వినాయకుడికి ఇష్టమైన రోజు. ఏప్రిల్ 16న సంకటహర చతుర్దశి నాడు ఇవి రెండు కలిసి వస్తుండడంతో దీన్ని చాలా శక్తివంతమైనదిగా జరుపుకోవాలనుకుంటున్నారు. అలాగే ముఖ్యంగా ఈ రోజున మరకత గణపతిని పూజించడం ద్వారా అద్భుతమైన ఫలితాలను సొంతం చేసుకోవచ్చు. వినాయకుడికి అనేక రకాలైన విగ్రహాలు ఉంటాయి. అందులో ఆకుపచ్చ రంగులో ఉండే విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని బుధవారంతో కూడిన సంకటహర చతుర్దశి రోజు పూజ చేస్తే సమస్త శుభాలు సిద్ధిస్తాయని చెబుతున్నారు. లేదా వ్యాపార స్థలంలో మరకత గణపతి ఉంటే చాలా మంచిది. ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని పూజించడం ద్వారా విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి అభివృద్ధిని సంపాదించుకుంటారు. అలాగే బుధవారంతో కూడిన సంకటహర చతుర్దశి రోజున మరకత గణపతిని ఇంట్లో ప్రతిష్ఠించుకొని కొబ్బరి నూనెతో దీపం పెట్టి గరికపోచలతో పూజ చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలు పొందుతారని చెబుతున్నారు. అలాగే ఈ పవిత్రమైన రోజు 21 జిల్లెడు ఆకుల పూజ చేసిన సంకటాలు తొలగి బ్రహ్మాండమైన శుభ ఫలితాలు సిద్ధిస్తాయని అంటున్నారు. సంకటహర చతుర్దశి చాలా ముఖ్యమైనది. ఈ రోజున 21 జిల్లెడు ఆకులతో పూజ చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ 21 జిల్లెడు ఆకుల పూజ ఎలా చేయాలో చూద్దాం. సాయంకాలం పూట శుభ్రంగా స్నానం ఆచరించి ఈ పూజను నిర్వహించాలి. ఇందుకోసం పూజా మందిరంలో శుభ్రంగా కడిగిన ఒక పీటను ఏర్పాటు చేసుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. తరువాత బియ్యపిండితో ముగ్గు వేసి దానిపై శుభ్రంగా కడిగి గంధం బొట్లు పెట్టిన 21 జిల్లెడు ఆకులను ఉంచాలి. ఆ జిల్లెడు ఆకుల మధ్యలో గణపతి విగ్రహం ప్రతిష్ఠించుకోవాలి. మరకత గణపతి విగ్రహం లేదా మీ ఇంట్లో ఏ వినాయకుడి విగ్రహం ఉంటే దాన్ని అక్కడ ఉంచాలి. అనంతరం ఆ విగ్రహానికి జిల్లేడు పూలమాలను అలంకరించుకోవాలి. అలాగే జిల్లేడు పూలతో అలాగే జిల్లేడు పూలతో వినాయకుడిని పూజ చేయాలి. నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టన్య నివారణాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ గణపతి పూజ చేసుకోవాలి. దీన్నే 21 జిల్లెడు ఆకుల పూజ అని అంటారు. ఆ తర్వాత గణపతికి ఉండ్రాళ్ళ పాయసం నైవేద్యంగా సమర్పించాలి. సంకష్టహర చతుర్దశి రోజు ఈ పూజ నిర్వహిస్తే గణపయ్య సంపూర్ణ అనుగ్రహంతో ఏడాదంతా బ్రహ్మాండమైన శుభ ఫలితాలు కలుగుతాయి అని అంటున్నారు. జీవితంలో అనుకున్నవన్నీ లభిస్తాయి. ఇదే కాకుండా మనం చేసే ఏవైనా ముఖ్యమైన పనులలో సంకటాలు తొలగి విజయాలు చేకూరుతాయి అని కూడా చెబుతున్నారు. అలాగే దేవాలయానికి వెళితే గరిక, పోచలు కలిపిన నీటితో గణపతికి అభిషేకం జరిపించాలి. ఇలా చేసినా కూడా చాలా అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధిస్తాయంటున్నారు. అంతేకాకుండా ఈసారి సంకటహర చతుర్దశి బుధవారం రోజున వచ్చింది కాబట్టి ఇంకా ఎంతో ప్రత్యేకకరమైనదని, బుధవారం వినాయకుడికి ఎంతో ఇష్టమైన రోజు అని కూడా నమ్ముతారు. అందుకే ఈ సంకటహర చతుర్దశి రోజున 21 జిల్లెడు ఆకుల పూజ చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధించి మనం కోరుకున్న అన్ని కోరికలు కోరిపోతాయని, ఎటువంటి పనులలోనైనా అసలు అడ్డంకులు అనేవి ఉండకోకుండా సంపూర్ణంగా పనులు విజయవంతం అవుతాయని నమ్ముతున్నారు. హోప్ యూ ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో విషయాల గురించి, ఇంకా ఎన్నో పూజా విధానాల గురించి, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూనే ఉండండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.